చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్టరు, నేను ఎవరిని బూతులు తిట్టను. ఐఎమ్ ఏ గ్లోబల్ పీస్ అంబాసిడర్ విత్ 120 అంబాసిడర్స్. ఐ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ ర్యాంక్. మోదీ అంట, ఒకసారి మోదీ గారు అంట, ఒకసారి ప్రధానమంత్రి. మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు, చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు, లోకేష్ అండం బూతులు తిట్ట. నన్నే కేఏపాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అని జగద్గురు అంటాడు. మరి మీరు ఆ కేఏ పాల్ అంటారు. అది బూతులు తిట్టమేంటి? ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దవాళ్ళు కనుక మీడియా వాళ్ళు అవ్వాలి అని చెప్తాను అన్నాను. వెళ్ళలేదు. ఆయన పిలిస్తే కలుస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి కళ్ళ కదా. జగన్ పాపం ఓడిపోతున్నాడని ఇంటికి వెళ్ళి కలడానికి అరగంట వెయిట్ చేశా. ఆ రోజు మీ ఛానల్స్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏబిఎన్ లైవ్ ఇచ్చింది, గుర్తుంది నాకు. ఛానల్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏమని? నన్ను కలపపోతే జగన్ ఓడిపోతున్నాడు, ఈవీఎంలు గెలుస్తాయి, చంద్రబాబు నెక్స్ట్ సీఎం, జగన్ మరి సీఎం అవ్వడం అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్ నాతో చేతులు కలపపోతే లైఫ్ లో ఆయన సీఎం అవ్వడు, మొత్తం కథం అయిపోద్ది. వైసీపీ నాయకులారా, మీరు చంద్రబాబు నాయుడు పార్టీ రైట్. ఇప్పుడు కేపాల్ గారి కన్సర్న్ ఏంటంటే, అది కన్సర్నో లేకపోతే ఆయనకి తెలిసిన వెనకన్నా ఉప్పందిందో, నాని పోసాని తర్వాత ఇంకా కొడాలి నాని, రోజా, అలాగే విడుదల రజని లైన్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా ఏం మాట్లాడారు చూద్దాం. నిజంగా ఎవరున్నారు సార్? ఆయన చెప్పినట్టు నాని, రోజా, విడుదల రజని గారు వీళ్ళందరూ ఉన్నారా? వెంకట గురుమూర్తి గారు, వాసుదేవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరున్నారు ఏంటనేది దానికేమి నిన్న లోకేష్ బాబు గారు ఈ ఎమ్మెల్సీల విజయోత్సవం సందర్భంగా కూడా చెప్పారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఎవరేం తప్పు చేశారనేది చట్టం చూసుకుంటది, ఎవరు వెళ్తారనేది చట్టం చెప్పిద్ది. మేమెందుకు చెప్పాలి? మాకేం పని? మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. ఇప్పుడు అధికారం ఉంది కానీ చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు అటు మాట్లాడితే కుదరదు కదా. ఏది పడితే చేస్తే కుదరదు కదా. దాడులు చేశారు, అదేవిధంగా ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒకే ఒక ప్రశ్న మీరే చెప్పండి వెంకట గురుమూర్తి గారు. రెడ్ బుక్ ప్రకారం చట్టం పనిచేస్తుందా, లేకపోతే రెడ్ బుక్తో సంబంధం లేకుండా చట్టం పనిచేస్తుందా? ఎందుకంటే ఆయన మాట్లాడింది కనుక చూస్తే, కాసేపాకు మీరు మాట్లాడిన తర్వాత చూద్దాం, రెడ్ బుక్ గురించి చాలామంది అడుగుతున్నారని. ఆయన అంటూ చట్టాన్ని రెడ్ బుక్ని కలిపి మాట్లాడారు అంటారు. మీరేమో రెండు విడదీసి మాట్లాడుతున్నారు. ఏది నిజం? వాసుదేవన్ గారు, రెడ్ బుక్ గురించి గతంలో కూడా నేను చెప్పాను. ఏం చెప్పానంటే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. బాబు మా పొలాలు ఆక్రమించుకున్నారని చెప్పుకున్నారు. కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది హత్యలు చేశారు బాబు, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పుకున్నారు. మా భూములు పోయినాయి అని చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పేదవాడి యొక్క కష్ట సుఖాలు, పేదవాడి యొక్క మంచి చెడులు రెడ్ బుక్ లో ఉండే. ఆయన ఏంటంటే ఆయన్ని రాసుకున్నాడు. ఎందుకు? వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి తరతరాలుగా భూములు సంపాదించుకుంటే ఆ భూమిని ఆక్రమించుకుంటే ఇది తప్పు కదా. ఈ భూమి వీళ్ళకి ఇప్పించాలి. అదేవిధంగా ఒక అధికారి తనకు అధికారం ఉంది కదా అని చెప్పి తాను ఒక ప్రభుత్వ అధికారి అంటే అందరికీ పనిచేసినటువంటి అధికారి తన ఇష్టం వచ్చినట్టుగా కక్ష సాధిస్తా ఉంటే ఆ విషయాలన్నీ కూడా రాసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇవాళ మేమేమి ఆ విధంగా ఎక్కడ కూడా చేయట్లా. చూడండి, బహుశా భారతదేశ చరిత్రలో పార్టీల మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడన్నా ఉన్నాయా? జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరంలో దాడి చేశారు, గుడివాడలో దాడి చేశారు, రాయలసీమలో దాడి చేశారు. ఇవన్నీ మరి అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ వాటన్నిటి మీద చర్యలు ఉండాలి కదా. ఆ రోజు ఏంటంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. కానీ మేము అలా చెప్పటంలా. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది. అది లోకేష్ బాబు గారి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని
చూసి అవన్నీ కూడా పేదవాళ్ళకి న్యాయం అంటే జరగడం కోసం కన్ఫర్మేషన్ ఏమన్నా వాటన్నిటిని ఇవ్వగలరా కూడా వెంకట అమలు గురుమూర్తి చేస్తా గారు? ఉన్నారు. వెంకట గురుమూర్తి గారు కన్ఫర్మేషన్ ఏమన్నా ఏమండి? ఇవ్వగలరా? నెక్స్ట్ నాని, రోజా, విడుదల రజని, ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ ఏసీబీ కేసు కోసం పెట్టడం కోసం గవర్నర్ గారు అనుమతి కోరారు ప్రభుత్వం వాళ్ళు. అలాగే జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ మీద అయితే సిఎస్ పర్మిషన్ ఇచ్చేశారు. నెక్స్ట్